విజయవాడ ప్రజలు రోడ్డుపై అడుగుపెడితే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే. విపరీతమైన వాహనాల రద్దీతో కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ఎగురవేసి దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తున్నారు. డ్రోన్ ద్వారా ట్రాఫిక్ జామ్ ఎలా నియంత్రిస్తున్నారో మా ప్రతినిధి జయప్రకాష్ వివరిస్తారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలాగా మారింది. వాహనదారులు బయటికి వస్తే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధాన రహదారులన్నీ పొద్దున 8 నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు రహదారుల్లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటువంటి ట్రాఫిక్ సమస్యల్ని నివారించేందుకు విజయవాడ పోలీసులు వినూత్నంగా కేవలం ట్రాఫిక్ పోలీసులనే కాకుండా డ్రోన్లని వినియోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వారధి వద్ద ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడే కనబడుతుంది ఈ డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరవేస్తుంది. దీనికి అనుసంధానంగా పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు దీన్ని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా నగరంలో పలు చోట్ల ఈ విధంగా ట్రాఫిక్ ఎక్కడైతే రద్దీగా ఉంటుందో అక్కడ ఈ డ్రోన్లతోటి ప్రత్యేకంగా కొంతమందికి పోలీసులు, కొంతమంది కానిస్టేబుళ్ళకి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఈ వాటిని వాడే విధంగా పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మన కమిషనరేట్ పరిధిలో డ్రోన్ నిపుణులు రాకేష్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, డ్రోన్ విజయవాడ పరిధిలో ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ కోసం వినియోగిస్తూ ఉన్నారు, ఏ సమయాల్లో దీన్ని వినియోగిస్తూ ఉన్నారు? సార్, మెయిన్గా మనకి వివిఐపి మూమెంట్స్లో వాడుతున్నాం సార్. అది మూమెంట్స్ ఎక్కడున్నాయంటే ఫస్ట్గా మన వారధి చెక్ పోస్ట్ నుంచి విఐపి మూమెంట్స్, తర్వాత మెయిన్ ప్రకాశం బ్యారేజ్ సార్. విఐపీలు అందరూ కూడా హైకోర్టు అటువైపు వెళ్తున్నారు సార్ ఆఫీసర్స్. అటు వెళ్ళే దారిలో కూడా వాడుతున్నారు సార్. తర్వాత మహానాడు, రావణపాడు రింగు అటువైపు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది సార్. దాని పర్పస్ అక్కడ మేము ఈ డ్రోన్స్ ద్వారా ప్రత్యేకంగా మా సిపి గారికి డైరెక్ట్గా లైవ్ ఇస్తాం సార్. అయితే సార్ ఏమో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఏదైనా మూమెంట్స్ ఉంటే ఆ మూమెంట్స్ని కూడా చూస్తుంటారు సార్. ఇదే లైవ్ మేము సిపి గారికి, తర్వాత సిపి ఆఫీసర్స్ మన ఆల్ ఓవర్ విజయవాడ సిటీలో ఉన్న ఆఫీసర్స్ గ్రూప్లో మా సిఐ గారు పోస్ట్ చేస్తారు సార్. అది ప్రతి ఒక్కరు కూడా ఆ ఏరియాలో ఉన్న సిఐ గారు ఆ లింక్ని, అంటే ఇప్పుడు మనకి 3 డ్రోన్లు వర్క్ చేస్తున్నాయి సార్. ఆ 3 డ్రోన్లు, ఒకటి వారధి దగ్గర, ఒకటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఒకటి మహానాడు నుంచి రామరపాడు రింగ్ దగ్గర, ఆ లిమిట్స్లో ఉన్న సిఐ గారు ఆ లింక్స్ని చూసుకొని ఎప్పటికప్పుడు ఏదైనా ట్రాఫిక్ జాము మామూలుగా అవుతుందా, లేకపోతే ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల అవుతుందా, లేకపోతే యాక్సిడెంట్ అవడం వల్ల వెహికల్ జామ్ అవుతుందా చూసుకొని తీసి వితిన్ 15 మినిట్స్లో మొత్తం అంతా కూడా క్లియర్ చేసేసారు సార్. అయితే సాధారణంగా పోలీసులు అక్కడికి వెళ్ళి ఎక్కడ జామ్ అయిందో చూసి సమాచారం అందించేందుకు ఎంత సమయం పడుతుంది, పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది సార్? ఇప్పుడు మనం సీసీ కెమెరాలో ప్రతి జంక్షన్లో పెట్టాం కదా సార్. ఆ సీసీ కెమెరాలో కొన్ని జంక్షన్లు పెట్టాం సార్. మిడిల్లో ఉండదు సార్. ఇప్పుడు ఒక వెహికల్ కానీ ఏదైనా కానీ బ్రేక్ డౌన్ అయితే మిడిల్లో అవుతాయి కదా సార్ ఎక్కువ. లైవ్లో మనం లైవ్ ఇస్తున్నప్పుడు వితిన్ సెకండ్స్లో సార్, మహా అయితే ఒక 5 to 7 మినిట్స్లో అక్కడికి పాయింట్ దగ్గరికి చేరుకొని మొత్తం కానీ ట్రాఫిక్ని కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా డ్రోన్ లైవ్ అనేది చాలా రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్గా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఈ డ్రోన్లో శిక్షణ పొందుతూ ఉన్నారు, ఎట్లా ఉంది ప్రస్తుతం? సార్, ప్రస్తుతానికి మా సిపి గారు ఏమన్నారంటే మొత్తం విజయవాడ సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, ఆల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా డ్రోను ట్రైనింగ్ కావాలి అనేసి సిపి గారు క్షుణ్ణంగా చెప్పారు సార్ ఆర్డర్స్. అయితే మేము అందరికీ ఒకేసారి ఇవ్వలేము, మా డ్యూటీల పర్పస్ ఇవ్వలేము కాబట్టి ప్రతి స్టేషన్ నుంచి కూడా ఒక 2 మెంబర్స్ని తీసుకొని ఇప్పటివరకు సార్ చెప్పిన ఒక 20 డేస్లో దగ్గర 80 మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇప్పుడు వీళ్ళతో పాటు మహిళా కానిస్టేబుళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సాంకేతిక స్కిల్స్ నేర్చుకునేందుకు తాము సైతం అని ముందుకు వస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా డ్రోన్ను వినియోగం ఎలాగా చేయాలి అనేటువంటి విషయాలు పూర్తి స్థాయిలో నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పటికే డ్రోన్ని ఆపరేట్ చేస్తూ రద్దీ ప్రదేశాల్లో ఏ విధంగా డ్రోన్ని ఆపరేట్ చేయాలో తెలుసుకుంటూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి శిక్షణ పొందుతూ ఉన్నారు? మీకు డ్రోన్ను నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది? మేము గత వారం రోజులుగా డ్రోన్ నేర్చుకున్నామండి.
ఇప్పటికీ ఫ్లై చేయడం వచ్చింది. ఎలా ల్యాండింగు అలాగే ఎలాగ ఫ్లై చేయాలనేది నేర్చుకున్నాము. ఇది మాకు కొత్త వర్కే, ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఇలా ఫ్లై చేస్తూ ట్రాఫిక్ ఎక్కడ హెవీ కన్జంప్షన్ అవుతుందో అక్కడ దాన్ని డ్రోన్ ద్వారా లైవ్ చూపించడం, అట్ ది సేమ్ టైమ్ ఆఫీసర్స్ గ్రూప్లో తెలియచేయడం వల్ల కన్సర్న్ ఆఫీసర్స్ అనేవాళ్ళు త్వరగా రియాక్ట్ అయ్యి ఆ వీడియో కూడా చూసుకోవడం ద్వారా ఏంటంటే ఇంతమందిని పంపించాలన్న ఒక అవగాహనతో వాళ్ళు ఫాస్ట్గా ఈ ట్రాఫిక్ జామ్ అనేది క్లియర్ చేయగలుగుతున్నారు. ఇది మాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంది. అయితే మీరు నేర్చుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వాటిని అధిగమించడానికి ఎట్లా చేస్తారు? యాక్చువల్గా మాకు ఇది ఫస్ట్ టైం నేర్చుకోవడం వల్ల అన్నీ తెలియవు మాకు. ఎవరైతే డ్రోన్ నేర్పిస్తున్నారో మాకు ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు క్లారిటీగా అంటే క్లియర్గా చెప్తున్నారు. కొన్ని మాకు తెలియనప్పటికీ కూడా నిదానంగా అయినా సరే వాళ్ళు క్లియర్గా మాకు చెప్తున్నారు. మేము అవి స్లోగా రెక్టిఫై చేసుకోగలుగుతున్నాము. మహిళలు సైతం ఈ విధంగా డ్రోన్ వినియోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్కి వస్తున్నటువంటి అంతరాయాలు, అదేవిధంగా వాహనదారుల ఇబ్బందులు, ఇక్కట్లు తొలగించేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.